శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాల గోవిందయ్య? చాలా వంటాలేమంట. బోణి బేరమే ఉంటామా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సేర్లు బియ్యం. 2 సేర్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా కిందటి 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచేస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్యా 2 సేర్లు. చెవలయ్యా 1/2 సేరు. ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంతో సేటి నోరు మూసుకొని పట్టుకెళ్ళ. అంతే, కొలతే ఇంకేయం కొసరు కోరొద్దన్నారు అంతే కొట్లోనూ. ఎవరు కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. సేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. ఏదో చేతనైన సహాయం చేద్దామని జాలిపడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే నీ ధైర్యం. చాలేండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా నువ్వు? నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే చెప్తాం. పదండ్రా. ఇంకా నువ్వు తెమ్మలేదే? ఎప్పుడు ఇంతే, తొందరగా రావే. అయిపోయిందమ్మా, వస్తున్నాను. భద్రా, ఏమిటండి? ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళేదే? నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబ్ అవ్వలేదు. ఏంటి? వెళ్తా ఇదిగో పేరంటంలో సెలవులు ఇస్తారు. అవి కాస్త వేయించుకు తినేవు. ఎండబెట్టి తీసుకొచ్చి కొట్లో పోయి అమ్ముకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. భద్రా, కాస్త మంచినీళ్ళు ఇవే. అక్కడున్నా ముంచు తాగండి. అబ్బా, నీ చేత్తో ఇవే. అన్నయ్య, ఇప్పుడేనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈ వాడు తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం, అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. అప్ప, నాన్న వింటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి పెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టారు. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరా నాయనా ఇట్టా చిక్కిపోయావే? కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చెవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఏదమ్మా, హడ్డిలిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాను. హళ్ళిపోవడం ఎందుకు రా? మేము బాగానే ఉన్నాంగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పారు కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకే సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బా నా సర్దేశాను. ఏమిటట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బు ఇస్తాను, ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండదు, కుంపడ మీద నీళ్లు పెట్టాను. కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. ఏమైంది వెళ్తామా? తొందరగా రావే, పేరెంట్ అంతా వచ్చి ఉంటారు. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా. కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు. ఏరా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నువ్వు వెళ్ళాను రా. వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళా కట్టుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో హీరోయిన్ ఉంది. నోరుమోయరా, పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాలి. ఒరే, పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా, రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది? జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్ట్.
Romans countrymen, lend me your ears. I came to bury Caesar, not... వజ్రం ఎలా టీ అని కావాలన్నా అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do leaves after than the good is. ఒరే వజ్రం, అబ్బా మీరా? అవును నేనే, పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజరమావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్న పానంగా కాల్చి పారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజిరమావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి, విమ్మి, కుదరదు. విమ్మి, చాలండి. విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకే కావచ్చు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి, విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావుడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గేదెలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట. నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నేను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? ఛీ, ఛీ, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి దంతికలు. స్వచ్ఛమైన వెన్న కాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు, కావయ్య రేడు. నీ ఎంత నా దగ్గర తిను, తిను. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండు జంతుకులు నీకే సార్. నూనె తరుపు. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. 7 దగ్గర తారులాడుతున్నావు చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పరా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? 4, నీతో 3. మేడం దగ్గర వచ్చావు. చల్లగా ఇస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తగ్గుతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువుదాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు. నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి. నువ్వు నిజంగా 4 రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంత రెడీరా, వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. ఇదిగో కాపీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, నీ పరీక్ష 7 కూడా చెట్టెక్కుతుందా? ఏమిటమ్మా అపశకుర పాటలు? బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశానో నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే
వాడు పట్టు పట్టారంటే విడిచిపెట్టడు అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఉదయం వజ్రం ఈసారి ఫెయిల్ అయ్యావో చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్ట పారేస్తా. పొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ, దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదా పరీక్ష ఎలా రాసావు? యాస అవుతానని ఏమన్నా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా, ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో ఫస్ట్ క్లాసే. అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. చాలే ఊరుకోండి, కష్టపడ్డాడు పాస్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ గ్యాప్ లేదా? ఓ ఎస్ 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 117. 117. ఎక్కడికి వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొంపలమడి తిరగడమే. తొందరగా రా. మా మంచి అమ్మ. నీ తలకాయ